లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తానన్నారు. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే, ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను. వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. డీల్ని నాకు తెలిసినంత వరకు కేవీ రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించినప్పుడు కేవీ రావే దీన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. అంతేకాదు భయం అన్నది తన బ్లడ్లో కూడా లేదు అని చెప్పి అన్నారు విజయసాయిరెడ్డి. తనకు భక్తి మాత్రమే ఉంది అన్నారు. భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అనేక అంశాల గురించి విజయసాయిరెడ్డి వాళ్ళ విచారణ అనంతరం మాట్లాడారు. ఓవరాల్ గా ఇవాళ 3 గంటల పాటు జరిగిన విచారణ ఏ రకంగా సాగింది? ప్రస్తుతం పోర్టు వాటాల బదిలీకి సంబంధించినటువంటి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపింది. అందులో ప్రధానంగా పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణలపైన ఇటు ఏవన్గా విక్రాంత్ రెడ్డి, అలాగే ఏటుగా విజయసాయిరెడ్డితో పాటుగా మరికొంతమంది శ్రీధరన్ సంతానం, అలాగే అరబిందో ఇన్ఫ్రాతో పాటుగా మరికొంతమందిని నిందితులుగా కూడా సిఐడి చేర్చింది. ఆ కేసులో విచారణలో భాగంగా ఇప్పటికే వీరంతా కూడా ఈడీ ఎదుటి విచారణకు హాజరయ్యారు. తమ వర్షన్స్ చెప్తూ వచ్చారు. ఇటు విక్రాంత్ రెడ్డి సిఐడి ఎదుటి కూడా విచారణకు హాజరయ్యారు. తాజాగా ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యి ఈ పోర్టు బదిలీల వాటాలకు సంబంధించిన వివాదం, ఆనపై వస్తున్నటువంటి విమర్శలు, వాటితో పాటుగా అసలు ఈ పోర్టు బదిలీల వాటా ఎట్లా జరిగిందన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఆయన ఇటు సిఐడికి వివరించారు. అలాగే ఈ కేసులో పూర్తిగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తన పేరును కావాలనే కొందరు ఇరికించే ప్రయత్నం చేశారు, చేర్చే ప్రయత్నం చేశారు. అందులో ఒక ప్రముఖ అధికారి పాత్ర ఉందంటూ కూడా సాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ అధికారి పేరేంటో చెప్పమని అడిగినటువంటి సందర్భంలో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా వెల్లడిస్తానంటూ కూడా సాయిరెడ్డి చెప్పారు. ఇక వాటితో పాటుగా పలు కీలకమైనటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కేసులో తన ప్రమేయం లేదు, కేవీ రావు ఎవరో తనకు తెలియదు. కానీ ఈ కేవీ రావుకి తనకు ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి కేవీ రావుతో స్వయంగా తానే మాట్లాడానంటూ కూడా సాయిరెడ్డి చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం కూడా చేశారు. తాను ఎక్కడా కూడా కేవీ రావు ఎక్కడా కూడా తన పేరును, సాయిరెడ్డి పేరును ఎక్కడా కూడా ఇటు ఈ పోర్టు వాటాల బదిలీకి సంబంధించినటువంటి వివాదం కానీ, జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా తాను చెప్పలేదు. కానీ ఒక అధికారి మాత్రమే ఈ పేరు చెప్పారు. తన ప్రమేయం ఎక్కడా లేదన్న విషయాన్ని కేవీ రావు తనతోనే స్వయంగా చెప్పినట్టు కూడా సాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఆ అధికారి ఎవరు, ఎందుకు సాయిరెడ్డి పేరును ఈ కేసులో చేర్చవలసి వచ్చింది, ఈ పేరును ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అన్నటువంటి సందర్భంలో ప్రశ్నిస్తే అన్ని కేసులో ఏటుగా సాయిరెడ్డి ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా
కూడా ఏటుగా చేర్చారు అనేది సాయిరెడ్డి వర్షన్. ఇక వాటితో పాటుగా ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసింది శ్రీధరన్ సంతానంకి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఈ లావాదేవీల్ని చూసింది. అలాగే ఎవరైతే విక్రాంత్ రెడ్డి ఉన్నారో ఈ విక్రాంత్ రెడ్డి మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం కేవీ రావు ఇటు వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆ కుటుంబంతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రతి క్రమంలో కూడా కేవీ రావుతోటి మాట్లాడతారు, ఆయనతోటి అనేక వ్యవహారాలు కూడా గతంలో నడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నా మొత్తం నడపాలన్నా కూడా విక్రాంతే ఈ మొత్తం వ్యవహారం నడిపారు. కాబట్టి తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదనే అంశాన్ని సాయిరెడ్డి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఒకవైపు ఈ వివాదం నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఇటు పార్టీలో జరిగినటువంటి పరిణామాలు కూడా సాయిరెడ్డి వెల్లడించిన పరిస్థితులను మనం గమనించాం. రైట్, థ్యాంక్ యూ వసంత్.